హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ మంత్రా 5. ఈసారి ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నారు. ఉత్తరాది పార్టీ అనే ముద్ర చెరపడానికో, 400+ సీట్లు గెలవడానికో, లేదా నార్త్లో సీట్లు తగ్గిపోతే సౌత్లో కవర్ చేసుకోవడానికో కారణం ఏదైనా ఈసారి దక్షిణాది నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు నరేంద్ర మోడీ. ఇంతకీ 5 రాష్ట్రాల్లో ఎక్కడ నిలబడతారు? ఎక్కడ ఎక్కువ స్కోప్ ఉంది? బహుశా అందరికీ గుర్తుండే ఉంటుంది. పార్లమెంట్ కొత్త భవనంలో ప్రధాని నరేంద్ర మోడీ ఓ రాజదండాన్ని పట్టుకొచ్చి పెట్టారు. అది చోళ రాజవంశీయుల చరిత్రకు అద్దం పట్టే రాజదండం. మొన్న ఈ మధ్య తమిళనాడులోని పర్యటించిన హోంమంత్రి అమిత్ షా ఓ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏదో ఒక రోజు భారత ప్రధాని తమిళనాడును చూడాలని ఉందని కామెంట్ చేశారు. ఇవన్నీ ఏం చెబుతున్నాయి? ఏ సిగ్నల్స్ పంపుతున్నాయి? వీటన్నిటిని డీకోడ్ చేస్తే తేలింది ఒకటే. ఈసారి దక్షిణాది నుంచి ప్రధాని నరేంద్ర మోడీ పోటీ చేయాలనుకుంటున్నారని, అందులోనూ తమిళనాడుపై ప్రధాని నరేంద్ర మోడీ ఫోకస్ ఇప్పటిది కాదు, కొన్నేళ్ల నుంచే ఉందని ఈ చర్యలు చెబుతున్నాయి. అంటే ఈ ప్లాన్ తమిళనాడుకు సంబంధించిన వ్యవహారాలు చూస్తుంది బీజేపీ. ఈ మధ్య తమిళనాడుకు ఎక్కువ వస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ వీలైనప్పుడల్లా తమిళంలో మాట్లాడేందుకు ప్రయత్నం చేస్తున్నారు. పైగా తమిళ ప్రధాని అనే అమిత్ షా మాటలకు మరో అర్థాన్ని వెతుకుతున్నాయి. మోడీ ఈసారి తమిళనాడు నుండి పోటీ చేయబోతున్నారని, అక్కడ ఎంపీగా గెలిస్తే తమిళనాడు ఎంపీగానే పీఎం అయినట్టు, తమిళుడే ప్రధాని అయ్యారనే ఫీలింగ్ ఉంటుందని చెబుతున్నారు. ఈ యాంగిల్ అసలు ఎవరు ఊహించింది కూడా. బీజేపీ అంటే ఉత్తరాది పార్టీ అనే ముద్ర పడింది. మొన్నటి 5 రాష్ట్రాల ఎన్నికల్లోనూ తేలింది అదే. అందుకే దక్షిణాది నుండి పోటీ చేయాలనే ప్రతిపాదనకు ఆర్ఎస్ఎస్ కూడా అంగీకరించినట్లు తేలుతుంది. అందుకు తమిళనాడు ఎంచుకునే అవకాశం కనిపిస్తుంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.